హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో బయట స్ట్రీట్ స్టైల్లో మెత్తటి పకోడీ దొరుకుతుంది కదా, మేమైతే బుగ్గ్యాలు అని అంటాము. సో వీటిని బయట స్ట్రీట్ స్టైల్లో ఎలాగైతే ఉంటాయో, బయట క్రిస్పీగా లోపల స్పాంజిగా స్మూత్గా నోట్లో ఎలా పెట్టుకుంటే అలా కరిగిపోయే విధంగా ఉంటాయి. సేమ్ అదే విధంగానే ఇంట్లో రావాలి అంటే ఈ ప్రాసెస్లో చేయండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో మనకు వర్షం పడేటప్పుడు వేడిగా ఇన్స్టెంట్‌గా ఏమన్నా చేసుకోవాలనిపిస్తుంది కదా, ఆ టైంలో ఇలా స్పైసీగా చేసుకొని తినేసేయండి. సో ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి, మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఆనియన్స్ అనేది ఇలా మీడియం సైజు కట్ చేసుకొని వేసుకోవాలి. పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది ఈ పకోడీకి తరం కావు. తర్వాత స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం కారం వేయం కాబట్టి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేది క్వాంటిటీ పెంచుకోవచ్చు. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండ్ కొత్తిమీర, అల్లము వేసుకోవాలి. అల్లం అనేది చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా పేస్ట్ లాగా పట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు, జస్ట్ పించ్ ఆఫ్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది ఇలా క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్లనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్లో నుంచి తడి అనేది సపరేట్ అవుతుంది. సో ఇలా మొత్తం అంతా క్రష్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇలా వేసుకొని కలర్ కోసము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. వేడిగా ఉన్న ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్కి బాగా పట్టే విధంగా ఇలా అంతా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి ఇడ్లీ పిండి ఎలాగైతే ఉంటుందో కన్సిస్టెన్సీ, ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. మనం ఆయిల్లో వేసినప్పుడు ఆనియన్స్ పిండి అనేది సపరేట్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. నెక్స్ట్ వేడిగా ఉన్న ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. ఆయిల్లో సరిపడే విధంగా మొత్తము వేసేసుకొని 2 మినిట్స్ అనేది వదిలేసేయాలి కదపకుండా. 2 మినిట్స్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ అటు ఇటు కలుపుకుంటూ స్పూన్తో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. మీరు కలిపేటప్పుడు వంట సోడా అనేది ఎక్కువ వేశారు అంటే ఈ టైంలో ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తాయి. వంట సోడా అనేది జస్ట్ పావు టేబుల్ స్పూన్ మాత్రమే వేయాలి, ఎక్కువ వేయకూడదు. సో ఇలా కలర్ మొత్తం వచ్చేసాయి కదా, ఈ టైంలో మనం తీసేసుకోవచ్చు అనమాట. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా మొత్తం అన్ని బుగ్గాలన్నీ తీసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో కానీ పేపర్ ఉన్న ప్లేట్లో కానీ తీసేసుకొని సేమ్ అదే విధంగానే రిమైనింగ్ ఉన్న పిండిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకోవాలి. ఓవరాల్గా మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఫస్ట్ కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పిండి పిండి అలానే ఉంటుంది. సో ఇదే విధంగానే మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ అండ్ లెమన్ పిండుకొని బయట వర్షం పడేటప్పుడు వేడిగా స్పైసీగా ఇలా చేసుకొని తినండి. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ కావాలని కూడా అడుగుతారు, అంత బాగుంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఉషితా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి.